258 చాప్టర్ గవర్నర్ మంచిర్యాల ప్రారంభించినప్పుడు ఫస్ట్ నాకు డాక్టర్ శ్రీనివాస్ గారు ఫోన్ చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ పాస్ట్ ప్రెసిడెంట్ తిరుపతిరాజు గారితో మాట్లాడించి మధ్యలో ఊపిరి తీర్చుకునేవారు. ఆ ఊపిరి తీర్చుకునే టైంలో పసల సతీష్ అండ్ శాస్త్రి ఇంకొక బోరాంజయ్ వారు నా వెంటబడి 258 ఒక జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ జిల్లా ఇంటర్నేషనల్లోనే ఫస్ట్ ఇయర్లో 15 క్లబ్స్ ఇన్స్టాల్ చేసి మనకు మంచి ఇంటర్నేషనల్ మెడల్స్ కూడా రావడం జరిగింది. దీనికి అంతటి కారణం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఎంకరేజ్మెంట్. దానికి ముందు ఏంటంటే నేను అదర్ ఆర్గనైజేషన్లో 2015లోనే గవర్నర్ చేశాను. ఆ తర్వాత 8 సంవత్సరాల నుంచి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో వివిధ వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ, సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా అలా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్లో చేస్తూ ఉన్నాను. అలాగే మాకు ప్రైవేట్ స్కూల్స్లో ఒకప్పుడు మా ఛాలెంజర్ వెంకటంటే ఇప్పటికి కూడా అచీవర్స్ అనేది ఇప్పుడు వచ్చింది. ఆ ఛాలెంజర్ స్కూల్ పెట్టబోయేటువంటి సమయంలో కూడా ఎలా చేయాలనే ప్లానింగ్లో కూడా నేను వన్ ఆఫ్ ద కమిటీ మెంబర్స్ ఉంటాము. ఆ రోజు కూడా అప్పటి నుంచి మాకు సుపరిచితం. ఈరోజు గవర్నర్గా ఓట్ తీసుకునే కార్యక్రమంలో నన్ను ఇన్వైట్ చేయడం చాలా హ్యాపీగా, మళ్ళీ ఒకసారి 137 ఈ ఫ్యామిలీ అందరినీ కూడా కలుసుకునే అవకాశం ఈ రకంగా వచ్చింది. నేను అనుకుంటున్నాను మొన్న 137Bలో ఆ సత్యనారాయణ గారు గవర్నర్ అయినప్పుడు చాలా దూసుకుపోతారని చెప్పినాను. మరి ఇప్పుడైతే తేడా ఉంటుంది నాకు. 137Aలో డైనమిక్ లీడర్స్ ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే VDG1, VDG2, PRO, క్యాబినెట్ సెక్రటరీ, ట్రెజరర్ చూస్తూ ఉంటే వాళ్ళని చూస్తేనే భయం వేస్తుంది ఎంత దూసుకుపోతారని. మరి ఈరోజు ఈ ఉత్సాహంతో మీకు నింపినటువంటి ఉత్సాహంతో 137Aను ఇంటర్నేషనల్లో మరొకసారి ప్రూవ్ చేయాలి. ఎందుకంటే అన్నారెడ్డి గారి కాలంలో, అలాగే శ్రీనివాస్ గారి కాలంలో, కుమారస్వామి గారి కాలంలో టోటల్గా నాకు తెలిసి ఇంటర్నేషనల్లో లైఫ్ మెంబర్స్ ఉన్నటువంటి చరిత్ర కలిగిన జిల్లా 137A. వాళ్ళ యొక్క అంటే ముందు చూడండి, ఇన్స్టాలేషన్ రోజు ఎవరైనా పిన్ను ఇనాగ్రేట్ చేశారంటే ఎంత అడ్వాన్స్గా వాళ్ళు ఆలోచిస్తున్నారో మనం గమనించాలి. మరి దీనికి అంతటి కారణం ఏంటంటే పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ టీము, అలాగే ఇప్పుడున్నటువంటి గవర్నర్ టీం అంతా కలిస్తే డైరీ ఇనాగ్రేషన్ కావచ్చు, ఈరోజు పిన్ ఇనాగ్రేషన్ కావచ్చు, ఇంత చక్కటి వాతావరణంలో మీటింగ్ ఏర్పాటు చేయడం కావచ్చు, మంచి డిసిప్లిన్గా ప్రోటోకాల్ ఎక్కడ మిస్ కాకుండా చక్కగా అడ్వైజ్ చేస్తున్నారు. ఇంకా ఆ విషయం వేస్తే అలయన్స్ క్లబ్ గురించి సోదరుడు చాలా క్లుప్తంగా చెప్పడం జరిగింది నాగేశ్వర్ గారు. ఇప్పుడు నేను కూడా ఎక్కువ సమయం తీసుకోను, కానీ జనరల్గా మనకు మదర్, ఫాదర్ మనకు ఇష్టపడతారు, ఒకరు ప్రేమిస్తారు, ఒక ధైర్యాన్ని ఇస్తారు, జీవితాన్ని ఇస్తారు, అన్నీ చేస్తారు. తర్వాత నీకు ఎవరంటే వైఫ్. ఆ వైఫ్ తర్వాత ఎవరంటే ఫ్రెండే. ఇక మన ఫ్రెండ్ ఎక్కడికి వస్తారంటే ఇలాంటి క్లబ్ల ద్వారా మంచి ఫ్రెండ్స్ వస్తారన్నమాట. మంచి ఫ్రెండ్స్ అంటే ఈ క్లబ్స్ అంటేనే ఫ్రెండ్షిప్, ఫెలోషిప్, సర్వీస్. ఫ్రెండ్షిప్ అంటే ఎలా ఉండాలంటే మన మిత్రుడు లేనప్పుడు వాడి గురించి చెడు మాట్లాడకూడదు. ఎవరైనా చెడు మాట్లాడినా వాడు కుసంస్కారంగా భావించి ఇమీడియట్గా కట్ చేయాలి. నేను సింపుల్గా చెప్తాను, దీన్ని ప్రొలాంగ్ చేసి చెప్పడం లేదు. లేడీస్ కానీ జెంట్స్ కానీ నీ మిత్రుడి గురించి ఎవరైనా చెడు మాట్లాడినప్పుడు ఇమీడియట్గా ఒక కన్వర్సేషన్ కట్ చేయాలి. నేను తప్పు చేస్తే నీ మిత్రుడిని నీ ముందుగానే విమర్శించండి. ఆ తప్పు తెలియజెప్పండి, నువ్వు చేసింది తప్పు, ఇంకోసారి చేయకూడదని చెప్పండి. వారు నిజమైన మిత్రులు. నిజమైన మిత్రులు ఎవరంటే ముందు విమర్శించి చాటుకు వారి గొప్పను మాట్లాడే వాళ్ళే నిజమైన మిత్రులు. సర్వీస్ అంటే ఎడమ చేతితో చేసిన సర్వీసు కుడి చేయి కూడా తెలవకూడదు. అరడజన అరటి పనులు హాస్పిటల్లో పంచి 600 ఫోటోలు పెట్టుకునే ఈ రోజుల్లో మరి అయ్యప్ప గుళ్ళో వాటర్ ప్లాంట్ పెట్టుకొని ఎవరికి తెలియకుండానే ముగించేసినటువంటి జిల్లా ఇది 137A. అంటే ఆర్పాటాలు చాలా ఉంటాయి. మీరు చూస్తున్నారు, గవర్నమెంట్ హాస్పిటల్ పోతారు, 2 డజన్లు పంపుతారు, 600 వాట్సాప్లో పెట్టేసుకుంటాం. సర్వీస్ ఎప్పుడు కూడా తను చేసేది తనకే తెలియాలి. చేసిన దాని గురించి ఎక్కువసారి చెప్పుకోకూడదు. దాన్ని నిజమైనటువంటి సర్వీస్ అంటారు అన్నమాట. ఫెలోషిప్ అంటే ఏంటంటే అన్నారెడ్డి గారు చెప్పిన ఇంతకుముందు నేను ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు వణికేదని. ఆ వణికే దగ్గర నుంచి ఈరోజు జిల్లా నాయకులను ఇన్స్టాల్ చేసే స్టేజ్కి వెళ్ళారు. కాబట్టి అది ఫెలోషిప్ అంటే నాయకత్వ లక్షణాలు నేర్పించేది అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్.
అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్లో మంచి వర్తబుల్ క్యాండిడేట్స్ మీకు ఇక్కడ సైక్రాటిస్ట్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, అలాగే ఇప్పుడు విద్యావేత్త, అక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్, రకరకాల బిజినెస్ పీపుల్, మంచి కార్పొరేట్ బిజినెస్ పీపుల్ కూడా ఇందులో ఈరోజు జాయిన్ కావడం డెఫినెట్గా కరీంనగర్ 137 ఏ చరిత్రను మార్చేస్తారు. ఐ హోప్ దట్ ఆ నమ్మకం ఉంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీరు చూపించాల్సిన బాధ్యత కూడా మీ అందరికీ ఉందని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే యూ ఆర్ లుకింగ్ వెరీ యాక్టివ్, వెరీ యాక్టివ్. కాబట్టి ఇంకా నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. 258 మంచిర్యాల డిస్ట్రిక్ట్ నుండి నేను కూడా ఇంటర్నేషనల్ కమిటీ చైర్పర్సన్గా ఆ డిజిటల్ మార్కెటింగ్ ఇచ్చిన నాకు మరి ఈరోజు ఆహ్వానించినందుకు, ఇక్కడ పిన్ నాతో రిలీజ్ చేయించినందుకు కూడా ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. మీ అందరినీ చూసినందుకు కూడా నేను చాలా గొప్పగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ప్రొఫెషనల్గా నాకు స్కూల్స్ ఉన్నాయి, బ్రిలియంట్ స్కూల్స్ అని మంచిర్యాల, లక్షపేట, అటు ధర్మారం, వెల్గటూరు అట్లా ఉన్నాయి, గొల్లపేట, వేదపేట. ఆ స్కూల్స్ పల్లెటూళ్ళ గ్రామీణ ప్రాంతాలలో ఆ స్కూల్స్ ఉన్నాయి. ఆ విధంగానే వెంకటకు నాకు మంచి మిత్రుత్వం ఉన్నది. తెలంగాణ ప్రైవేట్ స్కూల్లో కూడా స్టేట్ కోఆర్డినేటర్గా నేను పనిచేస్తున్నాను. మరి మీ ఇంత గొప్పగా ఇంత చురుగ్గా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్లకు, సీనియర్ మోస్ట్ అన్నారెడ్డి గారికి, ఇంకా మోస్ట్ తమ్ముడు మన వాసుదేవ డాక్టర్ సార్, మీకు నాగేష్ గారికి పేరుగా మా కుమారస్వామి గారికి, అందరికీ కూడా మా పర్సనల్ అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తూ ఈ జిల్లాని ఇంకా ముందు తీసుకుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.